హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 129. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. మహల్లో పని వాళ్ళ దగ్గర నుండి ప్రతి ఒక్కరు హాల్లో ఎదురు చూస్తూ ఉన్నారు. కార్ మహల్ పార్టికోలో ఆగగానే నిషాన్ పరుగున వచ్చి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఆయుష్ ఆశీని జాగ్రత్తగా కార్లో నుంచి దించి తన చేతుల్లోకి తీసుకున్నాడు. తన కాలు నేలకి తాగకుండా ఒక మహారాణిలాగా ఆశీను ఎత్తుకుని లోపలికి నడుస్తూ ఉంటే విక్రమ్, నిషాన్, మోహిత్ కళ్ళల్లో గర్వం మెరిసింది. గుమ్మం దగ్గరికి రాగానే ఆశీకి మమ్మా మమ్మా ఐ మిస్ యూ అన్న వాయిస్ వినగానే ఆశీ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. ఆయుష్ చేతుల్లో నుండి కిందకి దిగిన ఆశీ ఎదురుగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్న దియాని చూడగానే ఒక్క క్షణం స్తంభవించిపోతుంది. ఎప్పుడు చలాకీగా నవ్వుతూ ఉండే దియా ఇప్పుడు చాలా వీక్గా కనిపిస్తుంది. బుజ్జిగా, బొద్దుగా, ఎంతో క్యూట్గా ఉండే తన దియా 1 మంత్లోనే గుర్తుపట్టలేనంత సన్నబడిపోయింది. అది చూసి ఆశీకి కళ్ళ నిండా నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఆశీ కళ్ళల్లో నీళ్లు సుడుల్లాగా తిరుగుతూ ఉండగా దియా పరుగున వచ్చి ఆశీ కాళ్ళని గట్టిగా చుట్టేస్తుంది. ఆ స్పర్శ తగలగానే ఆశీ ప్రాణం లేచి తిరిగొచ్చినట్టు అవుతుంది. దియా ఆశీ ముఖాన్ని పట్టుకుని పైకెత్తి, అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు వెళ్తూ నన్నెందుకు తీసుకెళ్ళలేదు? మళ్ళీ నన్ను వదిలేద్దాం అనుకున్నావా అంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టడం చూసిన దియా మాటలు ఆశీ గుండెని పిండేశాయి. దియాను అలా చూసిన ఆశీ ఒక్క క్షణం కూడా తనకి దూరంగా ఉండలేక మోకాల మీద కూర్చొని దియాని గుండెలకి హత్తుకుంటూ, ఐఎమ్ వెరీ సారీ క్యూటీ, ఇంకెప్పుడు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, ఇంకెప్పుడు నిన్ను ఒంటరిగా వదలను, ఇట్స్ మై ప్రామిస్ అంటూ దియా మొహం మొత్తం ముద్దుల వర్షం కురిపిస్తుంది ఆశీ. అక్కడే నిలబడ్డ ఆయుష్, విక్రమ్, నిషాన్, మోహిత్ కళ్ళు కూడా వాళ్ళ మధ్య ఉన్న అన్కండిషనల్ బాండింగ్ చూసి కళ్ళు చెమ్మగిల్లాయి. ముఖ్యంగా ఆయుష్ నెమ్మదిగా దియా ఆశీల ముందు కూర్చొని తన 2 చేతులతో ఆ తల్లి కూతుర్లని చుట్టేశాడు. ఆ క్షణం వాళ్ళని అలా చూసి అందరి కళ్ళల్లో హ్యాపీ టీయర్స్ వరదల్లాగా పొంగుతున్నాయి. ఆశీ ప్లీజ్ ఇక ఏడుపు ఆపేసాయిరా. చూడు నువ్వు ఏడుస్తుంటే దియా కూడా ఎలా ఏడుస్తుందో. ఇన్ని డేస్ దియా నిన్ను చాలా మిస్ అయ్యింది. అయినా ఇది సెలబ్రేషన్స్ టైం, కమాన్ చీరప్ అంటూ వాతావరణాన్ని తేలికపరిచే ప్రయత్నం చేశాడు మోహిత్. మోహిత్ వాయిస్కి ఆశీ దియా కన్నీళ్లు తుడిచి మిస్ యూ క్యూటీ అంటూ దియాని దగ్గరికి తీసుకుంటుంది. ఆశీ వణుకుతూ ఉన్న తన చేతులతో దియా ముఖాన్ని తడుముతూ, ఏంట్రా ఇది, ఇలా ఇంత వీక్ అయిపోయావేంటి? అసలు బబ్లీగా క్యూట్గా ఉండే నువ్వు ఇలా ఇంత సన్నగా ఎలా అయ్యావు? ఏమైనా తింటున్నావా లేదా? హెల్త్ ఏమైనా అప్సెట్ అయిందా దియా? దియా తన క్యూట్ ఐస్తో ఆశీ వైపు ఏడుస్తూ చూస్తూ, ఆశీను దాదాపు 1 మంత్ తర్వాత చూస్తూ ఉండడం వల్ల కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా చిన్నగా వెక్కిళ్ళు పెడుతూ, మమ్మ నీలాగే ఉన్న ఈడియట్ నన్ను అస్సలు కేర్ చేయలేదు. నేను ఆకలితో ఏడుస్తూ ఉన్నా పట్టించుకోలేదు. నా బుజ్జి పొట్టు నిండా అన్నం తిని చాలా రోజులైంది మమ్మ. తను నువ్వు కాదని నాకు అర్థమైంది మమ్మ. అందుకే తన చేత్తో ఫీడ్ చేస్తుంటే నాకు తినాలనిపించలేదు. యు నో వాట్, ఐ మిస్ యూ సో మచ్ మమ్మ. ఆ మాటలు విన్న ఆశీ ప్రాణం విలవిలరాడిపోయింది. తన దియా పడిన నరకాన్ని తలుచుకొని దియాని తన గుండెలకి గట్టిగా హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ క్షణం ఆ తల్లి మనసు పడే వేదన వర్ణనాతీతం. దియా ఇక మీద నీ మమ్మ నిన్ను 1 మినిట్ కూడా వదిలిపెట్టదు, ఓకే అంటూ ముద్దులతో దియాని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఆశీ ఇక చాలు, గతం ఒక పీడకలలాగా గడిచిపోయింది. ఇప్పుడు మనం అందరం కలిసాం కదా, మన దియా మన దగ్గరే ఉంది. ఇక ఈ కన్నీటికి మన మహల్లో ప్లేసే లేదు. పద లోపలికి వెళ్దామంటూ నెమ్మదిగా ఇద్దరిని నార్మల్ చేసి ఇద్దరిని పైకి లేపాక ఆశీ భుజం చుట్టూ చేతులు వేసి దియాని ఎత్తుకొని మహల్ గుమ్మం వైపు నడిపించాడు. కానీ ముగ్గురు సరిగ్గా మహల్ మెయిన్ డోర్ దగ్గరికి రాగానే ఆగండి అనే పిలుపుతో ముగ్గురు అక్కడే నిలిచిపోయారు. లోపల నుండి రాగిని, సంధ్య, అనిత వెలుగుతూ ఉన్న మంగళహారతి పళ్ళెంతో ముందుకు వచ్చారు. ఆ హారతి దీపాల కాంతిలో ముగ్గురి కళ్ళు ఆనంద బాష్పాలతో మెరుస్తూ ఉన్నాయి. ఇన్నాళ్లకు ఈ ఇంటి మహాలక్ష్మిను మహల్కి తీసుకుని వచ్చావు కదా ఆయుష్, ఆ మహాలక్ష్మిని అలాగే లోపలికి తీసుకుని రాకూడదు. ఆశకి ఎవరి దిష్టి తగలకుండా హారతి ఇచ్చి ఆశీర్వదించాలి అంటూ గుమ్మం దగ్గరే ముగ్గురిని ఆపేశారు. ముగ్గురి గొంతులో మమకారం, ఆశీ పట్ల ఉన్న వాత్సల్యం చూసి అక్కడున్న అందరూ ఎమోషనల్ అయిపోయారు. ఆయుష్, ఆశీ ఒకరినొకరిని చూసుకొని మౌనంగా వాళ్ళ ప్రేమకి నవ్వుతూ తలవంచారు.
ఆశీను నెల రోజుల తర్వాత చూడగానే రాగిని, అనిత, సంధ్యాల గుండెలు ఒక్కసారిగా బరువెక్కాయి. ఆ పసిప్రాణం దియా ఆశీ కోసం అనుభవించిన నరకం గుర్తొచ్చి వారి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆనందంతో హత్తుకోవాలి అనుకున్న లోపలి ఎక్కడో ఒక తెలియని బాధ వాళ్ళని మోగబోయేలాగా చేసింది. అప్పుడు రాగిని వణుకుతూ ఉన్న చేతులతో హారతి పళ్ళెం అందుకున్నారు. ఆయుష్, ఆశి, ఆ ఇద్దరి మధ్యలో దియా ఆ ముగ్గురిని అలా చూస్తూ ఉంటే రాగిని కళ్ళు ఆనందంగా కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది. కంటి పాపలాగా చూసుకోవాల్సిన ఆశి ఎన్ని కష్టాలు పడింది అని తన మనసు ఘోషించింది. కళ్ళ నిండా నీళ్లు సుడుల్లాగా తిరుగుతూ ఉండగా ఆ ముగ్గురికి కలిపి దిష్టి తీశారు. తల్లి, ఏ దుష్టశక్తి, ఏ కీడు ఇక నా పిల్లల నీడను కూడా తాకకూడదు. ఈ ముగ్గురు ఇలాగే నవ్వుతూ ఉంటే చూడాలనుంది. నా పిల్లల కష్టాలన్నీ పోయి వారికి దిష్టి తగలకుండా ఉండాలి అని ఆ దేవుణ్ణి మనసారా వేడుకుంటూ కన్నీటితో ఆ హారతి ప్లేట్ని పక్కన పెట్టారు. ఆ క్షణం అక్కడున్నది ముగ్గురు తల్లులు కాదు, ఆశీ కోసం తపించే 3 ప్రాణాలు. హారతి తీయడం పూర్తి కాగానే ఒక క్షణం కూడా ఆగలేక రాగిని, అనిత, సంధ్య ముగ్గురు ఒక్కసారిగా ఆశీ వైపు సునామీలాగా ముగ్గురు ఒకేసారి ఆశీని చుట్టేశారు. ఆశీని తాకగానే అనిత గొంతు మూగబోయింది. నిన్ను మళ్ళీ ఈ కళ్ళతో చూస్తానని, ఈ చేతులతో తాకుతానని కళ్ళలో కూడా అనుకోలేదు ఆశీ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ కూతుర్ని హక్ చేసుకుంటూ ఏడ్చేస్తుంది. ఆ కన్నీళ్లు ఆశీ పడిన ప్రతి గాయానికి మందులాగా మారుతున్నాయి. రాగిని ఆశీ ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకొని నుదిటిపైన ముద్దు పెడుతూ, నువ్వు మా ఇంటి కోడలివి మాత్రమే కాదాశి, మా అందరి ప్రాణానివి. ఆ కాలయముడు నిన్ను మా నుండి విడదీయాలని చూసినా నీ ప్రేమలోని నిజాయితీ నిన్ను మళ్ళీ మా దగ్గరికి చేర్చింది అంటూ ఆశి తల నిమురుతూ ఆనంద బాష్పాలు రాల్చారు. అందరికంటే భిన్నంగా ఉంది సంధ్యాస్థితి. ఆశీని చూడగానే ఆమె గుండె ఒక్కసారిగా ఆగి మళ్ళీ కొట్టుకుంటుంది. చిన్నప్పుడే తన నుండి దూరమైన తన మరో ప్రాణం తన చిన్న కూతురు ఆశి. తన కళ్ళ ముందే ఉంది కానీ అందరికీ తను ఆశి మాత్రమే. బట్ సంధ్యాకి తన కన్న బిడ్డ. అషికాను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న సంధ్యాకి ఆశిని తాకగానే విడిపోయిన తన 2 ప్రాణాలు మళ్ళీ ఒక్కటైనట్టు అనిపించింది. ఆశీలో అషిక ఆత్మ లీనమై ఉందన్న రహస్యం తెలియకపోయినా తన 2 బిడ్డలు ఇప్పుడు ఒక్క రూపంలోనే ఉన్నారన్న భావన ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆ ముగ్గురు తల్లులు కౌగిల్లో ఆశి ఒక పసిపాపలాగా మారిపోయింది. వాళ్ళని అలా చూసిన విక్రమ్, మోహిత్, నిషాన్లు ఆ అపురూపమైన దృశ్యాన్ని చూస్తూ ఆనంద బాష్పాలు రాల్చారు. ఆ క్షణంలో ఆశీకి అనిపించింది, ఎన్ని నరకాలు అనుభవించినా ఈ ముగ్గురు అమ్మల ప్రేమ కోసం 1000 జన్మలైనా ఎత్తొచ్చు అని. కరెక్టే కదా? మీకేమనిపించింది? ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. నేను ఒక కొత్త ప్రోమో రిలీజ్ చేశాను కదా న్యూ స్టోరీకి, అది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో కొంచెం ఫార్మాట్ చేంజ్ చేస్తున్నాము, ఎందుకంటే యూట్యూబ్ నుంచి లైక్ వార్నింగ్ మెయిల్స్ వస్తున్నాయి, ఫార్మాట్ చేంజ్ చేయండి, ప్లెయిన్ టెక్స్ట్ వీడియోస్ పెట్టొద్దు అని చెప్పి. సో ఇంకా వేరే ఆప్షన్ లేక నేను ఇంకా చేస్తున్నాను. ఎలా అనిపించింది అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అన్ని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం నాకు చాలా కష్టంగానే ఉంది, బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్. ఇట్లా ఫేస్ రివీల్ చేసి స్టోరీస్ చదువుతూ ఉంటే మీకు బాగా అనిపిస్తుందా? చూడాలనిపిస్తుందా లేదా? జెన్యూన్గా చెప్పండి, పర్వాలేదు. ఒకవేళ నచ్చలేదు అంటే నేను వేరే ఫార్మేట్ ఆలోచిస్తాను అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.